జీఎస్టీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీలో జీఎస్టీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఆన్ గోయింగ్ పథకాలపై 18% ఉన్న పన్నును 5% తగ్గించాలని చేసిన డిమాండ్ను కేంద్రం అంగీకరించలేదు. చివరికి పన్నును 12% మాత్రమే తగ్గించేందుకు కేంద్రం నిర్ణయించింది. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఏం చేయబోతోంది? ఇప్పుడు న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా మన వద్ద సమాచారం ఉంది. ఈ విషయంలో కేవలం తెలంగాణకే కాకుండా చాలా రాష్ట్రాల్లో భారీ ఎత్తున చేపట్టినటువంటి సాగునీటి పథకాలకి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకి, ఈ రెండింటికి కూడా తీవ్ర నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఒకేసారి అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పటికే టెండర్లు వేసి పనులు మొదలైనటువంటి చాలా ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోవడం, ఆ తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ కాంట్రాక్టర్లకు ఏదైతే 12% జీఎస్టీ ఎక్స్ట్రాగా అవుతుందో ఆ ఎక్స్ట్రా అమౌంట్ ని సెటిల్మెంట్ చేసుకునేటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల పడుతుంది. దీంతో భారీ ఎత్తున కొన్ని వందల కోట్ల మేర ఇవన్నీ కూడా పరిమితులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా జీఎస్టీ అమలు విధానం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా 4 డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. నీటిపారుదల, అదేవిధంగా మంచినీటి పథకాలు, గృహ నిర్మాణం, హౌసింగ్ సొసైటీలకు సంబంధించినటువంటి హౌసింగ్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో, అదేవిధంగా భారీ రహదారులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఈ 4 విషయంలో కూడా అసలు జీఎస్టీని వర్తింపజేయదు. ఇవన్నీ కూడా అభివృద్ధికి, దేశ అభివృద్ధికి దోహదపడేటువంటి కార్యక్రమాలు కాబట్టి జీరో జీఎస్టీలో వీటన్నింటినీ కొనసాగించాలని కేసీఆర్ మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జీఎస్టీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వెళ్తున్నటువంటి ఈటల రాజేందర్ గాని, గత కొద్ది రోజులుగా ప్రతినిధిగా వెళ్తున్నటువంటి కేటీఆర్ గాని ఇదే విషయంలో చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు స్పెషల్ గా చేనేత వస్త్రాలకు సంబంధించిన వాటిపైన కూడా జీఎస్టీ తగ్గించాలని కోరుతున్నారు. కానీ కేంద్రం కేవలం 5% కన్సిడర్ చేసింది. 18% నుంచి 12% మాత్రమే తగ్గించింది. కానీ జీరో జీఎస్టీగా ఈ ప్రాజెక్టులన్నింటినీ పెట్టాలంటూ ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే ప్రజలపై పడుతున్నటువంటి భారం, రాష్ట్ర ప్రభుత్వాలపైన పడుతున్నటువంటి భారానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, దాన్ని జీరో జీఎస్టీగా చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. దాంతోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో భారీ నీటి ప్రాజెక్టులు అమలవుతున్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ముఖ్యంగా మాట్లాడి అంతా కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద ఫైట్ చేయడమా, లేదంటే అంతా కలిసి ప్రధానికి నిరసన వ్యక్తం చేయడమా, లేదా 21న హైదరాబాద్ లో జీఎస్టీ సమావేశం మరోసారి నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా ఈ నిరసన తెలియజేయడం అనేది చేస్తున్నారు. రేపైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి ఈ విషయంలోనే లేఖ రాసే అవకాశం కూడా ఉంది. ఎస్ రాకేష్.